హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, నేను ఈరోజు డ్రాయింగ్ ప్లస్ కలర్ పెయింటింగ్ వేశాను. బ్యూటిఫుల్ బాయ్ అనమాట, హ్యాండ్సమ్ బాయ్. చూడండి ఫ్రెండ్స్, ఆయన జస్ట్ క్యాజువల్గా భుజం మీద ఒక క్లాత్ వేసుకున్నాడు అనమాట. ఒక టవల్ టైపు వేసుకొని జస్ట్ క్యాజువల్గా నిల్చున్నట్లుగా డ్రాయింగ్ అనేది వేశాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, భుజం మీద క్లాత్ అనమాట. నేను ఎలా అయితే డ్రాయింగ్ అనేది వేస్తున్నానో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చాలా చక్కగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, జీన్స్ అనమాట, జీన్స్ వేసుకున్నాడు, టీ షర్ట్ వేసుకున్నాడు అనమాట. బాడీకి స్ట్రక్చర్కి తగ్గట్టుగా రాకపోతే కొంచెం బాడీ పార్ట్స్ అనేది మనం పెంచుకోవచ్చు. అంటే షోల్డర్ కానీ చేతుల దగ్గర కానీ మనం ప్రతిదీ పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. నేను అది చూపించడానికే ఇక్కడ రబ్ చేసే విషయాలు చూపిస్తున్నాను. మనకి ఎక్కడన్నా కరెక్ట్గా అనిపించకపోతే రబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. రబ్ చేసుకొని మనం కరెక్ట్ చేసుకోవాలి. చేసిన తర్వాత అప్పుడు మాత్రమే బ్లాక్ జెల్ పెన్ పెట్టి కానీ మీ ఇష్టం ఫ్రెండ్స్, బ్లాక్ డార్క్ కలర్స్ ఏదైనా కలర్స్ యూజ్ చేసి మనం హెవీగా బ్రైట్గా రావడం కోసం మనం కలర్స్ అనేది వేస్తామన్నమాట. కలర్స్ వేశాక నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. చూడండి, షూ అనమాట, షూకి డిజైన్ లాగా వేశాను. అలాగే చూడండి, కళ్ళద్దాలు పెట్టుకున్నాడు అనమాట. జస్ట్ చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. కలర్స్ అనేది వేశాను అనమాట. మనకి ఎక్కడైనా కరెక్ట్గా అనిపిపోతే రబ్ చేసుకొని పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసేటప్పుడే మనకి ఎక్కడైనా కరెక్ట్గా అనిపిపోతే 1-2 సార్లు చెక్ చేసుకొని రబ్ చేసుకొని నీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత కలర్స్ వేసుకోవచ్చు. చూడండి, నేను ఓవరాల్గా అయితే మీకు చూపించాను ఫ్రెండ్స్. కలర్ ఇప్పుడైతే బ్లాక్ జెల్ పెన్ పెట్టి వేశాను ఫ్రెండ్స్. బ్లాక్ జెల్ పెన్ పెట్టి అవుట్లుక్ అంతా వేసి తర్వాత కలర్స్ అనేది వేశాను అనమాట. కలర్స్ వేసాకైతే నాకు ఎక్సలెంట్గా అనిపించింది ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, బాబు అనమాట, హ్యాండ్సమ్ బాయ్. చూడండి, స్పెట్స్ పెట్టుకున్నాడు, జస్ట్ క్యాజువల్గా జోబుల్లో చేతులు పెట్టుకున్నాడు ఫ్రెండ్స్. చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. అంటే రౌండ్ నెక్ టీ షర్ట్ అనమాట ఫ్రెండ్స్. అంటే మొత్తం క్లోజ్డ్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. చూడండి, జస్ట్ గడ్డం కూడా లైట్గా వేశాను. ఇప్పుడు యూత్ ఎక్కువగా గడ్డం కూడా కొంచెం పెంచుకుంటున్నారు కదా ఫ్రెండ్స్, అలా అనమాట. చూడండి, షూ అనమాట, షూ వేసుకున్నట్లుగా. చూడండి ఫ్రెండ్స్, నేను కలర్స్ వేశాను. పింక్ కలర్ టీ షర్ట్ వేశాను, అలాగే పింక్ కలర్ షూస్కి కూడా పింక్ కలర్ వేశాను, అలాగే బ్లాక్ కలర్ జీన్ లాగా వేశాను ఫ్రెండ్స్. నాకైతే కలర్స్ వేసాకైతే అద్భుతంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చక్కగా వస్తుంది. అలాగే భుజం మీద వేసిన క్లాత్కి బ్రౌన్ కలర్ వేశాను అనమాట. నాకైతే షూటబుల్ అయ్యే కలర్సే వేశాను అనుకుంటున్నాను. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. కలర్స్ వేసాకైతే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే హెయిర్కి అంతా బ్లాక్ వేశాను, అలాగే బాడీకి స్కిన్ టోన్ వేశాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే కలర్స్ వేస్తున్నానో మీరు కూడా మీకు నచ్చిన కలర్స్ వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ వేసాకైతే లుక్ మారుతూ వస్తుంది. పింక్ కలర్ షూస్ వేశాను. చూడండి, బ్లాక్ కలర్ కంప్లీట్గా బ్లాక్ కలర్ ప్యాంట్ అన్నట్టు వేశాను. బ్లాక్ కలర్ వేశాను ఫ్రెండ్స్ ప్యాంట్కి. ఓవరాల్గా అయితే లుక్ మారుతూ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి ఫ్రెండ్స్. జీన్ ప్యాంట్ అనమాట, బ్లాక్ జీన్ అన్నట్టు వేశాను. వేసిన తర్వాత బాడీకి స్కిన్ టోన్ వేశాను. ఓవరాల్ లుక్ అయితే అద్భుతంగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, బాడీకి స్కిన్ టోన్ అంతా వేశాక అద్భుతంగా అనిపిస్తుంది లుక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.